వాళ్ళు 100కి 35 మార్కులు పాస్ మార్కు, నాకు 35 మార్కులు. నేను 80 మార్కుల అమ్మాయిని కోరుకుంటే అమ్మాయి నాతో అన్నాల సంసారం చేస్తే కొత్తలో 40 ఏళ్ళు ఉంటుందేమో. ఆ తర్వాత ఏ డ్రమ్ము తీసుకొస్తే, ఏ కుక్కర్ తీసుకొస్తే నేనేమైపోవాలి? నాకు ఎందుకే 80 మార్కులు? ఏంటి మమ్మీ మాకు తెలీదా? మేము జాబ్ చేయట్లేదా? నువ్వు మాకు చెబుతావేంటి? బయట ప్రపంచం ఎంత మేము చూస్తున్నాం, మీకేం తెలుసు పాతకాలం ఉంటుంది ఇలా అంటున్నారు. అప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ కూడా సరైన ప్రెగ్నెన్సీ రాగలుగుతామ్మా. 30 తర్వాత ఏముందమ్మా? ఇవాళ 35కి 40కి షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీలు వచ్చేస్తున్నాయి. ఎవరి బాడీని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటా, బాడీ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా షేప్ అవుట్ అయిపోయి పట్టలు పొట్టలు అన్నీ తెచ్చుకొని ఆడపిల్లలను ముడతలు తెచ్చుకొని ఇవి తెచ్చుకొని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? దేనికి పెళ్లి చేసుకుంటున్నారు? నువ్వు చేసుకుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు చేసుకుంటే నువ్వు తొందరగా సెటిల్ అవుతావు. ఎప్పుడైతే ఇదే పిల్లలు తొందరగా పెళ్లి చేసుకున్నారో, ఎప్పుడైతే నేను చాలామంది చూసాను ఏజ్డ్ తల్లులు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారమ్మా. మీరు ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే మీ అమ్మగారు నాన్నగారికి ఈ భూమి మీదకి వచ్చిన పని అయిపోయినట్టే. ఏ తల్లి తండ్రి అయినా సరే వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేశారు అంటే వాళ్ళ తల్లి తండ్రికి ఈ భూమి మీదకి వచ్చిన పని అయిపోయింది. నెక్స్ట్ అంతా బోనస్, వాళ్ళ లైఫ్ అంతా బోనస్ లైఫే. అదేదో నువ్వు 30లో కాంప్రమైజ్ అయితే ఈ పాటికి నీ పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్లో ఉంటారుగా, అవునా? మరి అప్పుడు దాకా కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ఇలా కావాలి అలా కావాలి, సౌందర్య కావాలి, ఐశ్వర్యరాయ్ కావాలి, సిమ్రాన్ కావాలి, లేకపోతే ఇప్పుడున్న నయనతార కావాలి. వివాహం అనే ఒక బిగ్ బాస్ ఆట నడుస్తోంది. ఇంకొకటమ్మా, ఇక్కడ అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ వాళ్ళ కుటుంబంలో డిస్టర్బెన్స్లు వచ్చినాయంటే అమ్మాయి ఎంటర్ అయినా అబ్బాయి ఎంటర్ అయినా డిస్టర్బెన్స్లు అన్నమాట. బెడ్రూమ్లో బిగిన్ అవుతుంది ఆ యుద్ధం. ఇంకా నీకు పిల్లలేం పుడతారు, కడుపులో వస్తాయి. ఒక కూతురు ఫోన్ చేస్తుంది, మమ్మీ ఆవాలు వేసినాక ఏమయ్యాలి? జీలకర్ర అయ్యమ్మా, జీలకర్ర వేసినాక అత్త కాయగూరలు పోసావా? పోయలేదు మమ్మీ. పోయమ్మా, నువ్వు వీడియో కాల్ చేసి పెట్టి అక్కడ. ఇదమ్మా ఇవాళ అలా చేయటం వల్లే ఎక్కువ మందికి డైవర్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. డైవర్స్ తెచ్చుకుంటున్నారు కావాలని. ఈ రోజుల్లో జాబ్, చదువు, పెళ్లి అంటే చాలా ఇంపార్టెంట్. పెళ్లి అనే ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి మనం ఇప్పుడు హ్యాపీ మ్యారేజ్ బ్యూరో సిఓ మాధవ్ గారితో మాట్లాడడానికి వచ్చేసాం. సో దీని గురించి మాధవ్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, నా పేరు మాధవ్ అమ్మ. నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ KPHPలో నేను ఉంటానమ్మా, రోడ్ నెంబర్ 4లో. దీనిలో నేను కొంచెం నిజాలు మాట్లాడితే ఆ నిజాలు కొంచెం యాక్సెప్ట్ చేసుకోండి. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ దీనిలో ఏమన్నా నేను చెప్పే నిజాల్లో కరెక్షన్స్ ఏమైనా చేయాలనుకుంటే కింద మెసేజ్ పెట్టండి, బాగుంటే లైక్ చేయండి. సార్, ఈ రోజుల్లో పెళ్లి అనేది చాలా కాంప్లికేట్ గా మారింది కదా. సో పిల్లల థాట్స్ ఎలా ఉన్నాయి, పేరెంట్స్ థాట్స్ ఎలా ఉన్నాయి? ఓకేనమ్మా, ఫస్ట్ పేరెంట్స్ థాట్స్ గురించి మాట్లాడుకుందాం. పేరెంట్స్ ఆలోచన, పేరెంట్స్ ఈక్వల్. నా ఏజ్ పేరెంట్స్ ఎక్కువ మంది అమ్మ, నా మీద ఒక 5-10 ఏళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, నా మీద 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్నోళ్ళు ఉండొచ్చు. మా ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటేనమ్మా, ఇప్పుడు నాకుందమ్మా ఏదో ఒక 4 కోట్లు 5 కోట్లు ఉంది. నేనేం ఆలోచిస్తా అంటే నాకున్న 5 కోట్లకి నా కొడుకు వైపు ఆలోచిస్తే, నా కొడుకుని నేను వేరే మ్యారేజ్ బ్యూరోకి వెళ్తే నాకు 2 కోట్లు నా కట్నం ఇచ్చే అమ్మాయి కావాలని కోరుకుంటా, ఒక తండ్రిగా. 2 ఇంకో తండ్రిగానో లేకపోతే నా వైపు తల్లిగానో మేము ఆలోచించేది ఏంటంటే అందమైన అమ్మాయి కావాలనుకుంటాం నా కోడలుగా. ఓకేనమ్మా. 3వ పాయింట్ ఏం ఆలోచిస్తానంటేనమ్మా, అంటే నేను నాతో పాటు ఉన్న నా కస్టమర్లు అవ్వచ్చు ఎవరైనా కోరుతారు. 3వ పాయింట్ ఏంటంటే మన స్టేటస్కి సరిపోయేటట్టు. స్టేటస్, ఇక్కడ శాలరీ, మనీ, లుక్ అన్నీ ఆలోచిస్తామమ్మా. సేమ్ ఇదే నా కూతురికి నేను వెళ్ళాను.
ఇప్పుడు ఇందాక దాకా అబ్బాయికి వెళ్ళానమ్మా, ఇప్పుడు నా కూతురికి వెళ్తున్నా. నా కూతురికి నేను వెళ్తే నేనేం ఆలోచిస్తానంటే, నేను ఒక 1 కోటి రూపాయలు కట్నం ఇస్తున్నాను, లేదా ఒక 1/2 కిలో బంగారం ఇస్తున్నాను, లేదా ఒక 5 తులాలే బంగారం ఇస్తున్నాను. నేను నాకు ఇచ్చేదానికి నేను 10% ఎక్కువ కోరుకుంటున్నాను. నేను 1 కోటి రూపాయలు ఇస్తున్నా అంటే నాకు అక్కడ 10 కోట్లలో 15 కోట్లలో కావాలని కోరుకుంటున్నా. ఓకే, నా కూతురు నాకు యావరేజ్గా ఉన్నా కూడా నాకు మహేష్ బాబు కానీ ప్రభాస్ కానీ కావాలనే కోరుకుంటున్నానమ్మా. ఇది ఇవాళ ఆలోచనలు ఇలా ఉన్నాయమ్మా, పేరెంట్స్ ఆలోచనలు. ఈ ఆలోచనల వల్లే చాలామంది పిల్లలకి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి. సేమ్ పేరెంట్స్ ఆలోచన. ఇదే పేరెంట్స్, కొందరు పేరెంట్స్ పిల్లలకి చెప్పుకుంటున్నారమ్మా, అరే ఇది కరెక్ట్ కాదురా, మనం ఇలా కాదు. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, నా అందానికి నాకు 35 మార్కులు, వాడు 100కి 35 మార్కులు పాస్ మార్కు, నాకు 35 మార్కులు. నేను 80 మార్కుల అమ్మాయిని కోరుకుంటే అమ్మాయి నాతో ఎన్నాళ్ళు సంసారం చేస్తే, కొత్తలో 4 ఏళ్ళు ఉంటుందేమో. ఆ తర్వాత ఏ డ్రమ్ము తీసుకొస్తే, ఏ కుక్కర్ తీసుకొస్తే నేనేమైపోవాలి? నాకు ఎందుకే 80 మార్కులు? 35 ఉందా? 40 మార్కుల అమ్మాయినో 50 మార్కుల అమ్మాయినో సెలెక్ట్ చేసుకుంటే చాలదా? లేదా 30 మార్కుల అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందాం, ఇంకెప్పింది లేదు, మనతోనే ఉంటుంది, నాతోనే ఉంటుంది. అసలు ఈ ఆలోచనలు లేవమ్మా ఎవరికి. ప్రతి మనిషికి వీడికి మించి అందం కావాలి, ప్రతి అమ్మాయికి ఈ అమ్మాయికి మించి అందం కావాలి. ఇలా ఉందమ్మా వాళ్ళ పరిస్థితి. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఇలా ఆలోచించి లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయని. లేట్ మ్యారేజెస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయండి? లేట్ మ్యారేజ్ వల్ల ముందు కాంప్లికేషన్ కాదమ్మా, తల్లిదండ్రుల వయసులో పెరిగిపోతున్నాయమ్మా. ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా కూడా. పేరెంట్స్ ఎంతవరకు యంగ్లో ఉంటే పిల్లల్ని అంత తొందరగా పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ పోషించగలుగుతారమ్మా. పిల్లలు మనవరాలను కూడా వీళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఎప్పుడైతే పిల్లలు వీళ్ళ కూతుళ్ళు కొడుకులు పెళ్ళిళ్ళు లేట్ చేసుకుంటున్నారో ఆటోమేటిక్గా పేరెంట్స్ ఏజ్ పెరిగిపోతుంది కదమ్మా. ఈ ఏజ్ పెరిగిపోవటం వల్ల మనవళ్ళనే సరిగ్గా చూసుకోలేరు, గబుక్కులు ఎత్తుకోలేరు, 10 నిమిషాల నుంచి ఎత్తుకోలేరు కూడా. అదే దగ్గర కూర్చోబెట్టి ఆడించుకుందామంటే ఇలా ఆరోగ్యం సహకరించదు. ఫస్ట్ పాయింట్ అమ్మా. సెకండ్ పాయింట్, ఇవాళ పిల్లలు చాలామంది పేరెంట్స్ మాట వింటలేదమ్మా. ఏంటి మమ్మీ మాకు తెలీదా, మేము జాబ్ చేయట్లేదా, నువ్వు మాకు చెబుతావేంటి, బయట ప్రపంచం ఎంత మేము చూస్తున్నాం, మీకేం తెలుసు పాతకాలం వాళ్ళు, ఇలా అంటున్నారు. ఇలా అన్నప్పుడమ్మా పేరెంట్స్ మాట వింటే వీళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉంటుందమ్మా. వినన్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, చేసుకుంటా, నాకు వచ్చినప్పుడే చేసుకుంటా, నాకు తగ్గ మ్యాచ్ వచ్చినప్పుడే చేసుకుంటా అంటున్నారు. ఈ లోపల వీళ్ళు ఎండిపోతున్నారు. ఇప్పుడు ఆకలేసినప్పుడు తింటేనే అన్నం విలువమ్మా. ఓకే, లావవుటాకో బలంతో కండలు తెచ్చుకుంటాక తినే తిండి వేరమ్మా, ఆకలి తీరే తిండి వేరమ్మా. నీకు 25 సంవత్సరాల నుంచి నువ్వు 35 సంవత్సరాల వరకు నువ్వు ప్రతి మనిషి, ప్రతి ఉమెన్ అయితే 20 నుంచి వీళ్ళు ఆకలితో ఉంటారమ్మా. నువ్వు సరైన ఫుడ్ తినగలుగుతారు ఆ రోజు. అప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ కూడా సరైన ప్రెగ్నెన్సీ రాగలుగుద్దమ్మా. 30 తర్వాత ఏముందమ్మా? ఇవాళ 35కి 40కి షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీలు వచ్చేస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ జాబ్లో కానీ వేరే జాబ్లో ఇవాళ స్ట్రెస్ ఎక్కువ ఉంది, బాగా ఉంది. సంపాదించాలి అనే తపనతో వీళ్ళు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటా, సంపాదించే తపనతో ఎవరి బాడీని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటా, బాడీ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా షేప్ అవుట్ అయిపోయి పొట్టలు అన్నీ తెచ్చుకొని, ఆడపిల్లలను ముడతలు తెచ్చుకొని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? దేనికి పెళ్లి చేసుకుంటున్నారు? వాళ్ళ పెళ్ళి అనేది దేనికమ్మా? మీకు మెన్ కానీ ఉమెన్ కానీ దేనికి? బాయర్ గాళ్ళు దేనికి పెళ్ళి? వీళ్ళంటూ ఒక సొంత జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేసుకోవాలి. మనం పుట్టామా, పెరిగామా, నెక్స్ట్ జాబ్ చేసామా, నెక్స్ట్ పెళ్ళికి వెళ్ళాలా. ఇది మానవ ధర్మం అమ్మా. ప్రపంచం మొత్తం దీని మీద నడుస్తుంది. నేను చేసుకుంటాలే చేసుకో. నువ్వు చేసుకున్నంత వల్ల మ్యారేజ్ బ్యూరోగా నాకు మంచి లేదు, నాకు చెడు లేదు. నేను న్యూట్రలే, ఆ రోజు న్యూట్రలే, ఈ రోజు న్యూట్రలే. నువ్వు చేసుకుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు చేసుకుంటే నువ్వు తొందరగా సెటిల్ అవుతావు. ఎప్పుడైతే ఇదే పిల్లలు తొందరగా పెళ్లి చేసుకున్నారో ఆ పిల్లల వయసులో ఉండగా ఆడపిల్లలు పెద్దోళ్ళు తొందరగా అవుతారు. ఎప్పుడైతే నేను చాలామంది చూసా, ఏజ్డ్ తల్లులు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారమ్మా, సార్ మా అబ్బాయి మాకు లేట్గా మ్యారేజ్ అయిందండి, లేకపోతే లేట్గా పిల్లలు పుట్టారండి, మా అబ్బాయి మా మాట అంటలేదండి, మా అమ్మాయి నాకు అన్నీ తెలుసని ఎదురికిస్తుందండి, ఇలా చెబుతున్నారమ్మా. ఈ తల్లిదండ్రుల బాధలు కూడా గ్రహించండి. మీ అమ్మగారు నాన్నగారు మంచోళ్ళు అవ్వచ్చు, మీ అమ్మగారు నాన్నగారు మీరు శుభ్రంగా చూసుకోవచ్చు, నేను అందరినీ అంటలేదండి. ఇక్కడ శశిగా కొందరు గురించే చెబుతున్నా. కొందరిలో మిమ్మల్ని ఊహించుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు.
కానీ ఏంటంటే మీరు ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే మీ అమ్మగారు నాన్నగారికి ఈ భూమి మీదకి వచ్చిన పని అయిపోయినట్టే. ఏ తల్లి తండ్రి అయినా సరే వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు అంటే వాళ్ళ తల్లి తండ్రికి ఈ భూమి మీదకి వచ్చిన పని అయిపోయింది. నెక్స్ట్ అంతా బోనస్, వాళ్ళ లైఫ్ అంతా బోనస్ లైఫే. బోనస్తో ఎంజాయ్తో, బోనస్ మీనింగ్ కొడుకు పిల్లలు కూతురు పిల్లలతో బోనస్గా ఎంజాయ్ చేసి మనకి దసరాలకి దీపావళికి బోనస్ ఇస్తారు చూసారు, అటువంటి బోనస్ లైఫ్ తల్లిదండ్రులది. మీరు పిల్లలారా మీరు ముందు పెళ్లి చేసుకుని మీ తండ్రికి బోనస్ లైఫ్ ఇవ్వండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తల్లిదండ్రులారా మీరు తొందరగా పిల్లలకు పెళ్లి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకని అంటే మీరు తొందరగా సెట్ అవుతారు. ఇక్కడ ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, మనం రీచ్లు కావాలి, అందగత్తెలు కావాలి, అందగాళ్ళు కావాలి, అన్నీ కావాలండి. కానీ ప్రపంచంలో అందరూ అన్నీ ఉన్నోళ్ళు ఉండరండి. మనం ఏదో ఒక దానిలో కాంప్రమైజ్ అవ్వాలి సార్. నాలాంటి మ్యారేజ్ బ్యూరోకి రండి, లేకపోతే ఇంకో మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళండి, లేదంటే మీ ఇళ్ళ దగ్గర మీ చుట్టాలను చేసుకోండి, మీ దగ్గర వాళ్ళు చేసుకోండి, స్నేహితులు చేసుకోండి, ఎవరినన్నా చేసుకోండి. మీరు ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వండి, తొందరగా పెళ్లి చేసుకుంటాక ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు నిజంగా మా జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికినట్టే. చేసుకోలేరమ్మా. ఇదంటారే ఎవరికి తగిలితే తడి వాళ్ళకి తెలుస్తుందని. ఎవరికి గిచ్చితే వాళ్ళకే నొప్పి తెలుస్తుంది. పక్కనోడికి ఇస్తే మనం ఏమనుకుంటాం, మన గిచ్చలేదుగా వాళ్ళగా గిచ్చింది అనుకుంటాం అమ్మా. ఇది ఎవరికి తగిలితే వాళ్ళకే తెలుస్తుంది. ఇవాళ సఫర్ అవుతున్నారమ్మా పిల్లలు. 35 దాటే వరకు నాకు అవసరం అన్న పిల్లలు కూడా 35 సంవత్సరాలు దాటినాక నాకు పెళ్లి కావాలి అని బయటకు వచ్చిన వాళ్ళు బోడు మంది ఉన్నారమ్మా. 40 దాటిన పిల్లలమ్మా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాక రెడీ అయిపోతున్నారు, ఆడపిల్ల కానీ మగ పిల్ల కానీ. అదేదో నువ్వు 30లో కాంప్రమైజ్ అయితే ఈ పాటికి నీ పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్లో ఉంటారుగా, అవునా? మరి అప్పుడు దాకా కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ఇలా కావాలి అలా కావాలి, సౌందర్య కావాలి, ఐశ్వర్యరాయ్ కావాలి, సిమ్రాన్ కావాలి, లేకపోతే ఇప్పుడున్న నయనతార కావాలి, దీప్తి పడుకునే కావాలి అనుకుంటే ఎలాగమ్మా? ఎవరో ఒక్కళ్ళే ఉంటారమ్మా. వాళ్ళు నీ భార్య అయ్యే వరకు ఉండాలంటే నువ్వు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్కి రావాలి. ఏంటి సుఖం? ఎన్నాళ్ళు చూస్తారు ఈ అందం? గట్టిగా 3 ఏళ్ళు చూడలేరు. ప్రెగ్నెన్సీ వచ్చి నీ వైఫ్ ఆ పాప డెలివరీ అయిందంటే అయిపోయింది, అందం అయిపోయింది. అక్కడ ఆవిడ తల్లి అయిపోయింది, అందం అయిపోయింది. దేనికి అందం? సో సార్, ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చేసుకోవాలన్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేసుకోవాలన్నా ఏం చూస్తున్నారు అసలు? ఫస్ట్ శాలరీ చూస్తున్నారమ్మా. ఎవరైనా సరే ఎన్ని కబుర్లు చెప్పినా కూడా ఫస్ట్ శాలరీ చూస్తున్నారు. ఆ తర్వాత చూసేది ప్రాపర్టీ చూస్తున్నారు. ఓకే, ఆ తర్వాత చూసేది లుక్ చూస్తున్నారు. అది ఈ మూడు చూసిన తర్వాతే నెక్స్ట్కి వెళ్తున్నారమ్మా. ఇద్దరు ఇదే చూస్తున్నారమ్మా. ఇక్కడ అమ్మాయిని మనం అనుకోవద్దు, అబ్బాయిని మనం అనుకోవద్దు. ఇద్దరు కూడా ఫస్ట్ చూసేది ఈ మూడే. మా కాలంలో ఫస్ట్ పిల్లోడిని చూసేవాళ్ళు, పిల్లోడి కన్నా ముందు పిల్లోడి కుటుంబాన్ని చూసేవాళ్ళు. మా దానిలో పిల్ల కుటుంబాన్ని చూసేవాళ్ళు. పిల్లది కుటుంబం, తర్వాత పిల్లల్ని చూసేవాళ్ళు. ఆ తర్వాత ఇటువైపు పెద్దలో అటువైపు పెద్దలో కూర్చొని ఎరా బావలో బావమర్దిలో మామలో అన్నయ్యలో తమ్ముళ్ళలో కూర్చొని ఎరా ఏమిస్తావు అమ్మాయికి అని వీళ్ళని అడగటం. ఆయన నన్ను వాళ్ళ తరపు చుట్టాలు ఎరా చేసుకోరా, కుటుంబం మంచిదే, పిల్ల మంచిదే, మన కళ్ళ ముందు తిరిగిన పిల్ల, ఇలా ఉండేదమ్మా ఇంతకుముందు. ఇవాళ అదేమీ లేదమ్మా. కళ్ళ ముందు తిరిగారా, కళ్ళ ముందు తిరగలేదా, ఏం అవసరం లేదు. ఫస్ట్ శాలరీ అంత అమ్మాయికి. అమ్మాయి వాళ్ళు అడిగేది ఫస్ట్ అబ్బాయిని శాలరీ అంత. ఓకే, అబ్బాయి వాళ్ళు అడిగేది ఫస్ట్ ఎంత ఇస్తారండి, అమ్మాయిలు ఫస్ట్ వాళ్ళ ఆస్తి అంత. మొత్తం ఇదే గేమ్ అమ్మా. వివాహం అనే ఒక బిగ్ బాస్ ఆట నడుస్తోంది. వాళ్ళు 4 గదుల్లో కూర్చొని మాట్లాడుతున్నారు, ఇది ప్రపంచంలో కూర్చొని చేస్తున్నాం అంతే. వివాహం అనేది ఒక బిగ్ బాస్ ఆట లాగానే ఉంది. ఈ వివాహము వ్యాపారం అయిపోయింది. అది చెప్పండి. సో ఇందాక మీరు ఇంతకు ముందు అయితే కుటుంబాలు చూసేవాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు వస్తున్న మ్యారేజెస్ రిక్వైర్మెంట్స్ లో ఎవరైనా మాకు కుటుంబం అక్కర్లేదు, మాకు ఉంటే చాలు అని ఏమైనా వస్తున్నాయా? ఎక్కువ మందికి అసలు ఇప్పుడు కుటుంబాలే అవసరం లేదమ్మా. కుటుంబం ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ కావాలి, చిన్న ఫ్యామిలీ కావాలి. చిన్న ఫ్యామిలీ కావాలి. ఆ చిన్న ఫ్యామిలీలో నా కూతురే ఉందనుకోండి అమ్మా, నా కూతురు నాలుడే ఉండాలి. నేను మాత్రం వారానికి ఒకసారి వెళ్ళి రావాలి. మా వియంకుడు వేపరాలు మా అల్లుడు వాళ్ళ అమ్మ నాన్న మాత్రం నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చి ఓ పూటే ఉండాలి. నేను 2 రోజులు ఉంటా. ఇవాళ ఆలోచనలు అయ్యిందే. ఇవాళ ఆడపిల్ల ఆలోచనలో
అలాగే ఉన్నాయి. అందరినీ అంటలేదమ్మా, మళ్ళీ మీకు చెబుతున్నాను, అందరూ కాదు కొందరినే చెబుతున్నాను. ఆ కొందరు మీరు అనుకుని పొదాలు తడుగుకోవద్దు. ఆడపిల్లల తల్లుల ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయమ్మా. ఫస్ట్ ఫోన్ చేసి ప్రొఫైల్ పంపంగానే ఫస్ట్ ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్న, అబ్బాయి అమ్మా నాన్న ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అడగరు. అంటే ఏంటి, ఊరిలో అమ్మా నాన్న ఉంటే ఇక్కడ ఓకే అని అర్థం. అది ఫస్ట్ అడిగేది ఇది ఆడపిల్లల తల్లిదండ్రులు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా అలాగే అడుగుతున్నారు. కొంచెం దగ్గరగా అయితే పిల్లోడు వెళ్ళరాటానికి వీలుగా ఉంటుందండి, చెయ్యి ఇక రకరకాలు. నేను చెబుతా అబ్బాయి తల్లిదండ్రులకి చెబుతానమ్మా, చెప్పాల్సిన అమ్మాయి తల్లిదండ్రులకి చెబుతా. అబ్బాయి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, అమ్మ మీరు కోడలను తెచ్చుకుంటే వీళ్ళంత దూరంగా తెచ్చుకోండి అమ్మా, పద్దాక మీ కమ్యూనికేషన్. అమ్మ ఇంకొకటమ్మా, ఇక్కడ అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ వాళ్ళ కుటుంబంలో డిస్టర్బెన్స్లు వచ్చినాయంటే అమ్మాయి అమ్మ ఎంటర్ అయినా అబ్బాయి అమ్మ ఎంటర్ అయినా డిస్టర్బెన్స్ లేదమ్మా. ఇక్కడ అబ్బాయి అమ్మ సామాన్యురాలు కాదు, అమ్మాయి అమ్మ సామాన్యురాలు కాదు. వీళ్ళ పిల్లల్ని వీళ్ళు కవర్ చేసుకుంటూ ఉంటారు. కవర్ చేసుకోవటం వేరమ్మా. అలా అన్నాడా, ఇలా అన్నాడా, మెత్తగారు ఇలా అందా, సరే అమ్మా వచ్చేయి నేను చూసుకుంటూ వచ్చామ్మా అంటారు. ఈ అబ్బాయి తల్లి అలా ఎందుకందమ్మా, ఇలా అనాలకమ్మా, నువ్వైనా చెప్పాలి కదరా అని పిల్లవాడికి వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, పిల్ల తల్లి ఇచ్చేది, పిల్లోడి తల్లి ఇచ్చేది, అక్కడ వాళ్ళు బెడ్రూమ్లో బిగిన్ అవుతుంది ఆ యుద్ధం. ఇంకా నీకు పిల్లలు ఏం పుడతారు, కడుపులో ఏం వస్తాయి, అక్కడ యుద్ధాలే సరిపోతున్నాయి అక్కడ. అంతే కదమ్మా, కాంప్రమైజ్ అవ్వాలి. అసలు మీ ఇద్దరు కల్పించుకోవద్దు, వదిలేయండి. వాళ్ళకి ఒక పిల్లోడు పుట్టే వరకు వదిలేయండి, అసలు ఏం కల్పించుకోవద్దు. ఏంటి ఒక కూతురు ఫోన్ చేస్తుంది, మమ్మీ ఆవాలు వేసినాక ఏమయ్యాలి, జీలకర్ర అయ్యమ్మా, జీలకర్ర వేసినాక కాయగూరలు కోసావా, కొయ్యలేదు మమ్మీ, కొయ్యమ్మా, నువ్వు వీడియో కాల్ చేసి పెట్టు అక్కడ. ఇదమ్మా సంగతి. ఇవాళ అక్కడే పోతున్నాయమ్మా. ఇవాళ అలా చేయటం వల్లే ఎక్కువ మందికి డైవర్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. డైవర్స్ తెచ్చుకుంటున్నారు కావాలని. చిన్న చిన్న ఇష్యూలు అమ్మా, చాలా చిన్న ఇష్యూలకి డైవర్స్ వచ్చేస్తున్నాయి. ఈ డైవర్స్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. ఇవాళ నాకు సెకండ్ మ్యాచ్లు కూడా ఎక్కువే ఉన్నాయమ్మా. ఫస్ట్ మ్యాచ్లు ఎంత ఉన్నాయో సెకండ్ మ్యాచ్లు కూడా అంతే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్లు. అంటే దీనిలో ఈగోలు, యాటిట్యూడ్లు, నాకేం తక్కువ అనేది. ఇద్దరు నాకేం తక్కువ అనుకుంటే ఒకసారి నువ్వు తగ్గు తప్పేంటి. మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు జీవితాంతం ఇంకో 60 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు. తగ్గితే తప్పేంటి. మీరిద్దరు గదిలో కాళ్ళు పట్టుకోండి, తప్పులేదు. నువ్వు పెళ్ళాం కాళ్ళు పట్టుకో, గదిలో పట్టుకో, బయట పట్టుకోవద్దు. భార్య భర్త కాళ్ళు పట్టుకో, నువ్వు గదిలో మీనింగ్ ఇంట్లో నువ్వు పట్టుకో, మీ ఇద్దరు ఉండండి, పట్టుకోండి. అంతేగాని అలా అన్నారని నువ్వు మీ అమ్మకు ఫోన్ చేసి ఇలా అన్నారని ఈ పిల్లోడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఏమైంది, డైవర్స్. చివరికైనా మళ్ళీ ఇంకోటి చేసుకోవాలిగా. అంటే ఆ అబ్బాయిని ఇంకో అమ్మాయిని చేసుకోవాలి కదా. వీళ్ళకన్నా చెడ్డోళ్ళు వస్తే నెక్స్ట్ మ్యారేజ్లు ఎందుకు ఆలోచన. సార్ నేను స్వార్థంతో ఆలోచిస్తే నాకు వ్యాపారం ఇస్తున్నారు మీరు. కానీ నేను చెప్పగలిగింది ఏంటంటే, ఏదో శాస్త్రం అన్నది ఉన్నోడు కన్నా పోయినోడు మంచివాడు అన్నట్టు ఏదో ఉంటుందండి. వచ్చేవాడు కన్నా ఉన్నోడే మంచివాడు ఏదో, అది మీరు గ్రహించండి. ఒకవేళ ఆడే మంచివాడు అవుతాడేమో వచ్చేవాడు కన్నా, వచ్చే అమ్మాయి కన్నా ఆ అమ్మాయి మంచిది అవుతాం, ఉన్న అమ్మాయి మంచిది అవుతామో. మీరు ఇటువంటివన్నీ చిన్న చిన్న పాయింట్లు గ్రహించండి. నేను కూడా స్వార్థపరుడేనండి, నాకు కూడా డబ్బు కావాల్సిందే, నేను చేసేది కూడా వ్యాపారమే. కానీ నా వ్యాపారంలో కొంచెం ఏదన్నా మీలాంటి వాళ్ళు ఈ వీడియో చూసిన 10 మందిలో ఒక్కళ్ళన్నా రియలైజ్ అయితే బాగుంటుంది అని నా కోరికండి. సెకండ్ మ్యాచ్లు నా దగ్గరికి డైవర్స్గా రాకపోతే బాగుండని నా ఆలోచన. వస్తే కనుక చేసి పెడతానండి, రాకుండా ఉంటే బాగుండని ఆలోచన అండి నాది. ఇప్పుడు సెకండ్ మ్యాచెస్ అన్నారు కదండి, ఈ డివోర్స్ అయ్యి సెకండ్ మ్యాచెస్ కోసం వచ్చినప్పుడు ఏదైనా డిమాండ్స్ ఉంటాయా, లేకపోతే ఎవరినైనా? సేమ్ డిమాండ్స్ అమ్మా, సేమ్ డిమాండ్స్. సేమ్ ఫస్ట్ మ్యాచ్కి ఏ డిమాండ్స్ ఉంటాయో సెకండ్ మ్యాచ్కి అదే డిమాండ్ నడుస్తుంది. అది ఎప్పుడు కాంప్రమైజ్ అవుతున్నారంటేనమ్మా, ఆ బాయ్ ఆర్ గర్ల్ రియలైజ్ అయినప్పుడు కాంప్రమైజ్ అవుతున్నారు. ఆ రియలైజ్ అయ్యే వరకు ఉంటున్నా తల్లిదండ్రులు రియలైజ్ అవుతున్నారమ్మా. సెకండ్ మ్యాచ్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం 50% తల్లిదండ్రులు రియలైజ్ అవుతున్నారు, కానీ పిల్లలు రియలైజ్ అవ్వట్లా. ఇంకా అదే చిన్నతనంతో అదే ఆలోచనతో ఉన్నారు. ఒకటి చిన్నతనం, 2 ఆలోచన, 3 సంపాదిస్తున్నారు. ఇద్దరు సంపాదిస్తున్నారు. అది ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అమ్మా, ఇద్దరు సంపాదిస్తున్నారు. ఒక 30,000 వచ్చింది ఆడపిల్లకి, బతకలేదా? హ్యాపీగా బతుకుద్ది. అమ్మ నాన్న దగ్గర ఉంటుంది, బతుకుద్ది. 3 లక్షలు వస్తేనే బతకాలని లేదుగా, బతకగలదు. అలాగే ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు బతుకుతున్నారు. ఇద్దరు కలిసి బతికితే బాగుంటుంది అనుకోవాలి, కానీ విడివిడిగా బతుకుదాం అనుకుంటున్నారు. ఇంకోటమ్మా,
చాలా మంది పేరెంట్స్ అండి నా దగ్గరికి రావటమే ఫస్ట్ మ్యాచ్ల కోసం, అబ్బాయి హైదరాబాద్లో ఉండాలి లేకపోతే బెంగళూరులో ఉండాలి అంటున్నారు, తప్పులేదండి. కానీ ఇక్కడే ఇల్లు కొనుక్కోవాలి, ఫస్ట్ ఇక్కడ సొంత ఇల్లు ఉన్నోళ్ళే కావాలనుకుంటున్నారండి. దయచేసి అర్థం చేసుకోండి, ఫ్యామిలీలతో పాటు ఇక్కడ ఉంటే అబ్బాయిలకి ఇల్లు ఉంటనే కానివ్వండి, వాళ్ళు ఎవరన్నా ఊరిలో చదువుకొని హైదరాబాద్లో జాబ్ చేసే అబ్బాయిలకి ఇల్లు అయితే ఉండలేదండి. ఎందుకంటే అతనికి జాబ్ వచ్చి 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. ఈ 4 3 ఏళ్ళు 5 ఏళ్ళలో ఆడికి 30,000తోనో 40,000తోనో స్టార్ట్ అవుతాడు, 20,000తో స్టార్ట్ అవుతాడు. పెళ్లి టయానికి ఆడు 1,50,000 2 లక్షలతో వెళ్తాయండి. ఈ లోపల ఈఎంఐ పెట్టుకుని ఇల్లు కొనుక్కుంటాకైతే ఆడికి దగ్గర స్తోమత రావచ్చు, లేకపోతే ఆ 20% డౌన్ పేమెంట్ కట్టుకుంటా కూడా వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. దయచేసి మీరు పెళ్ళి అయిన తర్వాత ఇల్లు కొంటాకి మీరు ప్రయత్నించండి, కానీ ముందే ఇల్లు ఉన్నోడు కావాలని కోరుకోవడంలో కొంచెం అత్యాశయమో అని నా ఒపీనియన్ అండి. కొంచెం దాని గురించి డెప్త్గా ఆలోచించుకోండి ఎవరైనా. ఓకే, సో మీ దగ్గరకు వచ్చే మ్యాచెస్ లో ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్ విషయానికి వచ్చేసరికి ఇది ఎలా ఉంటుందండి? ఒకప్పుడు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది, ఒకప్పుడు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉందమ్మా. ఇవాళైతే క్యాస్ట్ ఫీలింగ్ తక్కువ ఉందమ్మా. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతి తల్లిదండ్రి ఫస్ట్ అడిగేది క్యాస్టేనమ్మా. మా క్యాస్ట్లోనే కాదు, అది ఏ క్యాస్ట్ అని అవ్వచ్చు, అది ఓసీనా బీసీనా ఎస్సీనా ఎస్టీనా కాదు, మాకు క్యాస్టే కావాలి, సేమ్ క్యాస్టే కావాలి. సుమారు 100 ప్రొఫైల్స్ వస్తే దానిలో 80 మందికి క్యాస్టే కావాలి. ఇంకా పోలేదన్నమాట. పోదమ్మా, అది పోదు. నాకు ఈ ఫీల్డ్లోకి వచ్చినాక తెలిసింది పోదు అని. పోదమ్మా, ఎవరికీ పోదు. ఒకవేళ ఇలా ఈ మ్యారేజ్ బ్యూరో దీనికి వచ్చి ఇంటర్ క్యాస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారమ్మా, ఉన్నారు. చెప్పాగా 80% 20% ఉన్నారుగా. ఆ 20% కూడా ఇంటర్ క్యాస్ట్ ఎందుకు వస్తున్నారంటే అక్కడ అది కూడా ఒక గేమేనమ్మా. ఎప్పుడైతే వాళ్ళ క్యాస్ట్ తగ్గోళ్ళు లేకపోతే, ఓకే, ఎప్పుడైతే వీళ్ళకి ఏజ్లు పెరిగితే, ఎప్పుడైతే ఈ అబ్బాయికి ప్రాపర్టీ లేకపోయినా ఈ అమ్మాయి కట్నం ఇవ్వలేకపోయినా, అప్పుడు రాజీ పడతాకి చూస్తున్నారు, వేరే క్యాస్ట్కి వెళ్ళాక చూస్తున్నారు. సో ఇప్పుడు చాలా మంది అబ్రాడ్స్కి వెళ్ళిపోతున్నారు కదా, అబ్రాడ్ మ్యారేజెస్ పేరెంట్స్ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తున్నారా, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తున్నారా? ఇంతకు ముందు అబ్రాడ్ ఫైల్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఇచ్చేవాళ్ళమ్మా ఆడపిల్లలు. మెయిన్ ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది ఆడపిల్లల గురించి. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంతకుముందు బాగా అబ్రాడ్ మ్యాచ్ ఇస్తాక ఇష్టపడేవాళ్ళు. కానీ ఇప్పుడైతే గనక అబ్రాడ్ ఇష్టపడతలేదమ్మా, ఇండియాకే. ఎందుకు ఇష్టపడతలేదంటే, ఇప్పుడు యుఎస్ తీసుకోండి, కెనడా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, లేకపోతే యూరోప్ కంట్రీస్ తీసుకోండి. ఈ గల్ఫ్ కంట్రీస్ అయితే అసలు అబద్ధమ్మా, నేను అసలు తీసుకోను. యూరోప్ కంట్రీస్ కూడా తక్కువ తీసుకుంటానమ్మా. నేను ఎక్కువ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియానే తీసుకుంటాను. ఈ ఆస్ట్రేలియా వచ్చేటప్పటికనమ్మా శాలరీస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే డాలర్ రేటు తక్కువ, అది 55-56 ఉంది కాబట్టి. $1,00,000 అంటే 56 లక్షలు, 56 లక్షలు నెలకు 4 లక్షలు 5 లక్షలే వస్తుంది. ఈ 5 లక్షల్లో ఆస్ట్రేలియాలో చేసుకునే బదులు ఇక్కడ 2 లక్షలు వస్తే చాలదా ఇండియాలో? ఈ ఆలోచన వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆస్ట్రేలియా అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు కూడా ఈ అటుకన్నా కూడా నా కూతురు నా దగ్గరే ఉంటది అనే కాన్సెప్ట్ కూడా ఉందమ్మా. ఎందుకంటే మన పిల్లలు మన కళ్ళ ముందు ఉన్న తృప్తి వేరమ్మా. అక్కడ అమెరికా ఇల్లో లేకపోతే ఇంకో చోట ఇల్లో వాళ్ళు డబ్బు సంపాదించవచ్చు, ఇదైతే కనపడతా ఉంటారు కదా ఇక్కడ. ఆ తృప్తి వల్ల 2 లక్షలు ఉన్నా ఇది బెస్ట్. ఇప్పుడు 2 లక్షలు అక్కడైనా సరే, నువ్వు 5 లక్షలు ఉన్నా 6 లక్షలు ఉన్నా జీతం నెలకు 9 లక్షలు 10 లక్షలు ఉన్నా కూడా అక్కడ డబ్బు ఇక్కడికి వస్తేనే కదమ్మా విలువ. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడికి వస్తేనే ఆ డబ్బుని ఎంజాయ్ చేసుకోగలుగుతారు రేపు ఫ్యూచర్లో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో వాళ్ళు ఇక్కడికి వస్తేనే. చాలామంది రాట్లు అక్కడే ఉండిపోతున్నారు కాబట్టి ఇక కొందరు ఇస్తాకైతే ఇబ్బంది పడుతున్నారు. ఓకే, సో సార్ ఇప్పుడు మీ దగ్గరికి ఫస్ట్ సపోజ్ నేనే వచ్చాను అనుకోండి, ఒక రిక్వైర్మెంట్ మ్యారేజ్ కావాలి, సో పర్సన్ అని చెప్పాక మీరు ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు? అంటే లైక్ మీరు ఎలా ఎంక్వైరీ చేసుకోవాలి? రఫ్గా హెడ్లైన్స్ అయితే ఇస్తాం. అబ్బాయిది పలానా ఊరు, అబ్బాయిది పలానా ఏరియా, పలానా ఇంటి పేరు, పలానా కులం, వాళ్ళ చుట్టాలు ఎక్కడ ఉన్నారంట, వాళ్ళ అడ్రస్ పలానా చోట ఉంది, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నా అమ్మాయిది కూడా కావాలంటే నేను అలాగే ఇస్తానమ్మా వాళ్ళకి. కానీ నేను ఎలా చేస్తానంటేనమ్మా, నా దగ్గర ఉన్న కస్టమర్ని తీసుకుంటాను. నాకు ఏదన్నా కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ హైదరాబాద్లో కానీ సుమారు 10,000 మ్యారేజ్ బ్యూరోస్ నా దగ్గర నెంబర్స్ ఉన్నాయమ్మా. ఈ 10,000 మ్యారేజ్ బ్యూరోస్ నెంబర్స్ని నా స్టాఫ్తో నేను సుమారు 500-600 గ్రూపులుగా డివైడ్ చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి నా క్లయింట్ నువ్వే ఉన్నావమ్మా, నీ ప్రొఫైల్ని, ఆడపిల్లదైతే ఫోటో పంపనమ్మా, బయోడేటా పంపుతా, మగపిల్లడైతే ఫోటో బయోడేటా 2 పంపుతానమ్మా. నీ బయోడేటాని నేను వాళ్ళకి పంపిస్తానమ్మా. 500-600 గ్రూపులు కానీ చేసా కదా, 10-15 గ్రూపులు వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గర ఉన్న అబ్బాయిలను నేను తెప్పించుకుంటాను.
ఓకే. నేను మీకు ఇస్తాను. ఓకే, అది మీ ఫాదర్కి నచ్చింది, మీ మదర్కి నచ్చింది, నీకు నచ్చింది, మీరు మా స్టాఫ్కి కాల్ చేసి సార్ ఇది ఓకేనండి కంటిన్యూ చేయండి. అప్పుడు ఆ మ్యారేజ్ బ్యూరో అతను పంపించాడు చూసారా, అతనికి కాల్ చేస్తాం. సార్ ఈ పాప వాళ్ళకి నచ్చింది, మీకు నచ్చిందా? మాకు నచ్చింది అని నేను అనుకో, అప్పుడు మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిస్తాను ఫస్ట్. అప్పుడు ఏంటంటే సేమ్ క్యాస్ట్లు కదా, ఎక్కువ క్యాస్ట్లు సేమ్ కలుస్తున్నాయి, ఊర్లు కలుస్తున్నాయి, ఇంటి పేర్లు చెబితే చాలా కలుస్తాయి. అప్పుడు ఈ డిస్కషన్ చేసుకున్నాక అప్పుడు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తానమ్మా. ఆడపిల్లలు నా క్లయింట్ అయితే నా ఆఫీసులోనే పెళ్లి చూపులు పెడతానమ్మా. ఆ డ్రింకులు కానీ టీలు కానీ నేనే ఇచ్చుకుంటా, నా ఆఫీసులోనే పెడతా. ఎందుకని నా ఆఫీసులో ఆడపిల్లలు అయితే నా క్లయింట్లు అయితే పెడతానంటే, ఇవాళ గూగుల్ మ్యాప్స్ వచ్చేసినాయి అమ్మ. ఎక్కడికడికి వెళ్ళిపోయి మ్యాప్ పెట్టేసుకుంటే లొకేషన్ అర్థమైపోతుంది. రేపు పొద్దున రావచ్చు, మనకు నచ్చకపోవచ్చు, ఆడు వచ్చి ఇబ్బంది పెట్టచ్చు. అవసరమా? ఎందుకు ఇంటి దగ్గర నచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంటికి పంపిస్తున్నా. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు మీ ఇంటికి రావాలి, చూసుకోవాలి, అవన్నీ నెక్స్ట్ నడుస్తామా. ఫస్ట్ పెళ్లి చూపులు మాత్రం నేను నా దగ్గరే పెట్టుకుంటున్నాను. ఓకే. సో ఈ రోజుల్లో పేరెంట్స్ మైండ్ సెట్ ఒకటి, పిల్లల మైండ్ సెట్ ఒకటి. పేరెంట్స్కి ఒక మ్యాచ్ నచ్చి పిల్లలు వచ్చి నాకు ఇలా కాదు ఇలా రిక్వైర్మెంట్స్ కావాలి అని అడిగిన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు? అంటే పేరెంట్స్ రిక్వైర్మెంట్ మేనేజ్ చేయటం అంటేనమ్మా, కొంచెం వెంటాకి ఆసక్తికి చూపించిన పిల్లలకు మాత్రం నేను కౌన్సిలింగ్ ఇస్తానమ్మా. ఎందుకంటే పేరెంట్స్ ఆలోచన సింక్ అవుతున్నాయి, నా ఆలోచనలు వాళ్ళ ఆలోచన సింక్ అవుతున్నాయి. పేరెంట్స్కి సార్ ఇలా చేస్తే ఇది అవదండి, మీకు లేట్ అయిపోద్ది, నన్ను అర్థం చేసుకోండి, ఇలా మారుద్దామండి అంటే వాళ్ళు వింటున్నారు. పిల్లలు ఎప్పుడైతే వినలేదో అప్పుడు పేరెంట్స్ చెబుతా, సార్ మీ పిల్లల్ని తీసుకురండి, నాకు ఫీజు అవసరంలా, నేను కౌన్సిలింగ్ ఇస్తా, కన్విన్స్ చేస్తా, 4 మాటలు చెబుతా, వింటే విన్నారు, లేకపోతే లేదు. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నానమ్మా. నాకు అలా మాట్లాడి నేను కన్విన్స్ చేయగలుగుతున్నాను, చేస్తానని తీసుకొచ్చిన పిల్లలు ఉన్నారు. పేరెంట్స్ తీసుకొచ్చారు పిల్లల్ని, వాళ్ళు ఎన్నోళ్ళు ఉన్నారు, విననోళ్ళు కూడా ఉన్నారమ్మా. విన్నవాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కొంచెం మారుతున్నారు. అప్పుడు పిల్లలు కావాలంటున్నారు, పిల్లలున్న అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నారు, పిల్లలున్న అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, ఇది అమ్మా అంత గేమేనమ్మా. జీవితం అనే ఆట ఆడుకుంటూ వెళ్తున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు శుభ్రంగా సంసారం చేస్తున్నారు, ఇబ్బంది పడిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఓకే. కాకపోతే నేను నా సర్కిల్లో కొంతమందిని చూసాను, వాళ్ళు ఏంటంటే నాకు ఆస్తులు ఇవేం అక్కర్లేదు, ఒక అమ్మాయి వచ్చి నాతో మంచిగా ఉంటే చాలు అనే మైండ్ సెట్స్ కూడా కొందరు ఉన్నారు. అలా ఎవరైనా వచ్చారా? ఇవన్నీ పైకి చెప్పే మాటలు అమ్మ, ఇవన్నీ పైకి చెప్పే మాటలు, లేదా ఆ వేడిమే చెప్పే మాటలు, అంతే. తర్వాత ఏముండదమ్మా. ఇవాళ డబ్బు లేకపోతే బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, అనుబంధాలు లేవు, ఆప్యాయతలు లేవు. డబ్బు అయితే కావాల్సిందే, ఎవరికైనా, నీకైనా కావాలి, నాకైనా కావాలి, నా పిల్లకైనా కావాలి, మీ అమ్మమ్మ నాన్నకైనా కావాలి, అందరికీ డబ్బు కావాల్సిందే. డబ్బు లేకుండా అమ్మాయి ఒక్కతే చాలు అంటారు చూసారా, ఇది నాటకము, పచ్చి నాటకం. ఆడ అమ్మాయిని వాడుకొని విడాకులు చేస్తాడు అంతే, సంవత్సరానికి డైవర్స్ ఇచ్చేయటమో పోలీస్ స్టేషన్లో కేసులు వెళ్ళటం జరుగుతుంది. ఎంత పచ్చి నాటకం అమ్మ. ఎంతకాలం అమ్మ అందం? 3 ఏళ్ళు ఎక్కువ, 3 సంవత్సరాలు ఎక్కువ అందం, తర్వాత ఏముండదు. అది అవన్నీ అసలు అటువంటి నమ్మొద్దు. మీరు మ్యాట్రిమోనీలు కూడా ఎక్కువ నమ్మొద్దండి. ఎందుకు నమ్మొద్దు అంటున్నానంటే, దానిలో ఫేక్ ప్రొఫైల్స్ నడిపిస్తున్నారండి. అబ్బాయిలే అమ్మాయిల ఫోటోలు పెట్టి నడిపిస్తున్నారు. ఎందుకంటే నేనైతే ప్రాక్టికాలిటీలో లేను, నా క్లయింట్లు చాలామంది ప్రాక్టికాలిటీలో ఉండి నాకు చెప్పారు, 90% ఫెయిల్ అవుతున్నామండి దానిలో అన్నారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా మొత్తం తిరిగి చివరికి నా దగ్గరికి వస్తున్నారమ్మా. నా దగ్గరికి వచ్చినా కూడా మీరు కంగారు పడద్దు, నన్ను కంగారు పెట్టొద్దు. నేను కూడా మనిషినే, నేను కూడా మీకు ప్రొఫైల్స్ తీసుకొచ్చి ఇవ్వాలని అనుకుంటాను. కానీ మీరు నా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు? మీరు ఇబ్బంది పడి వస్తున్నారు కదా. నా దగ్గర రాగానే ఎక్కువ వస్తే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవ్వగలను, నేను అందరికీ ప్రొఫైల్స్ ఇవ్వగలను. ప్రొఫైల్స్ ఇచ్చే ఫైలే నేను తీసుకుంటానండి. ఎవరినైనా కంగారు పెట్టద్దు, మ్యారేజ్ బ్యూరోస్ని మీకు పంపిస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే అది తప్పేనండి. ఏ మ్యారేజ్ బ్యూరో అయినా మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే అది ఫేక్ అని అర్థం, గుర్తుపెట్టేసుకోండి. అందుకనే మీరు ఆడ ఆఫీస్కి వెళ్ళండి, ఆ మ్యారేజ్ బ్యూరోతో డిస్కస్ చేయండి, అతను ఎలా చేస్తాడో అడగండి. అతను చేసే పద్ధతి నచ్చితేనే మీరు అతని దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వండి. బొడబొడ అందరి దగ్గర అవ్వద్దు. అందరి దగ్గర అయ్యి నాలంటోడి దగ్గరికి వచ్చి, సార్ ఫలానోడు మోసం చేశాడు, మేము వాళ్ళకన్ని కట్టాము, వీళ్ళకన్ని కట్టామంటే, సార్ మీరు అన్ని కట్టారు అంటే అక్కడ మీ ప్రొఫైల్లో మీరు ఏదో ఆశపడుతున్నారు అర్థం, మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థం. అది ఓకే. సో సార్, ఇందాక మీరు రిజెక్ట్ చేస్తామని అన్నారు కదా, ఏదైనా ప్రొఫైల్స్ అంటే ఎవరైనా వచ్చి వాళ్ళు చెప్పే రిక్వైర్మెంట్స్ మేము చేయలేమనుకున్నప్పుడు రిజెక్ట్ చేస్తారా? ఫస్ట్ రిక్వైర్మెంట్స్ కాదమ్మా, వాళ్ళ స్టేజ్ని తీసుకుంటానమ్మా నేను.
సార్ అమ్మ ఇవాళ ఆ, అంటే చాలామంది తల్లిదండ్రులు నన్ను అడిగేది, సార్ హైదరాబాద్లో మినిమం బతకటానికి నెలకు ఎంత కావాలి అని అడుగుతున్నారు, నన్నే అడుగుతున్నారు. నా ఉద్దేశం అయితే సుమారు 70 నుంచి ₹1,00,000 అయితే కావాలి, 70,000 నుంచి. ఎందుకంటే ఇంటి రెంటే 20,000 ఉంది కావాలి. నేను అదైతే ఆడపిల్ల తల్లి చెబుతున్నాను, 70 నుంచి 1 lakh అయితే మినిమం కావాలమ్మా. ఇక 1 lakh పైన వచ్చినాయి ఏంటంటే ఏ కారు కొనుక్కుంటాకో, ఇల్లు కొనుక్కుంటాకో, ఈఎంఐలు పెట్టుకుంటా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేసుకుంటే సరిపోద్దమ్మా. నేను అదైతే చెప్తున్నా. అందుకనే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం చిన్న చిత్తగా ఫైల్స్కి నేను చెబుతున్నా, అయ్యా కొంచెం నా దగ్గర అయితే ఇబ్బంది కలుగుతుంది, మీరు కొంచెం ఆలోచించుకోండి, మీరు వేరే ప్రయత్నాలు చేసుకోండి. ఎందుకంటేనమ్మా వాళ్ళు నా మీద ఒక ప్రేమతోనో, ఒక నేను చేయగలను ఒక నమ్మకంతోనో నా దగ్గరకు వస్తారు. వాళ్ళు వచ్చారని చెప్పి నేనేదో డబ్బులు తీసేసుకుని నేను సర్వీస్ చేసాను అనుకో అమ్మా, సర్వీస్ చేయలేకపోయాను అనుకో, వాళ్ళ దగ్గర నా మీద ఉన్న గుడ్ ఇంప్రెషన్ పోగా ఎదురు ఇంకా ఎక్స్ట్రా బ్యాడ్ వస్తుందమ్మా. నాకు ఆ బ్యాడ్ వద్దు. వాళ్ళు 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, 50,000 ఇచ్చినా నాకు ఆ బ్యాడ్ నాకు వద్దమ్మా. నాకు ఉన్నదేదో నేను చేయగలిగిన ఫైల్ నేను తీసుకుంటాను. ఒకవేళ ఎక్కువ ఆశలు ఉన్నా కూడా నేను చెప్పుకుంటా, సార్ ఇది అవుద్ది, ఇది అవ్వదు, మీరు తెలుసుకోండి. మీరు నా దగ్గరికి ఇప్పుడిప్పుడే వచ్చేయాలండి, జస్ట్ మాట్లాడాలండి, నా దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వద్దు. మీరు బయట 4-5 చోట్ల డిస్కస్ చేసుకోండి, పెద్దవాళ్ళతోనూ ఫ్రెండ్స్తోనూ ఇంకోళ్ళతో డిస్కస్ చేసుకోండి. నా వయసు వాళ్ళకి చెబుతా, పేరెంట్స్ చెబుతా. చేసుకున్నాక నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నా దగ్గర రండి, లేకపోతే నా దగ్గరకు వద్దు. నేను మంచోడు కాదనుకునే అనుకోండి, నేను సర్వీస్ ఏమన్నానే అనుకోండి. వాళ్ళు చెబుతారు చూసి డిస్కస్ చేసినాక నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిస్తేనే నా దగ్గర రండి. నేను అలాగే చెబుతానమ్మా. ఏదేమైనా నమస్తే అండి, నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో. మీరు దయచేసి నేను చేసేది నచ్చితే కాల్ చేయండి, మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఒకవేళ నా స్టాఫ్ మాట్లాడినా నేను మాట్లాడతాను. ఒకవేళ మీ కాల్ రెస్పాన్స్ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అండి. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి నేను సర్వీస్ ఇస్తాను. మీకు నచ్చితేనే కంటిన్యూ అవుదామండి, నచ్చకపోతే షేక్ హ్యాండ్ ఇద్దాం, వెళ్ళిపోదాం. నమస్తే అండి, హ్యాపీ మ్యారేజ్ బ్యూరో. నా పేరు మాధవ్ కాటాబొత్తుల, KPHP అండి, హైదరాబాద్. సో చూశారు కదండి, ఈరోజు మాధవ్ గారితో మనం చాలా విషయాలు మాట్లాడి తెలుసుకున్నాం. వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచించి మ్యాచెస్ చూస్తున్నారు, వాళ్ళకి సెట్ చేస్తున్నారు. సో మీరు కూడా తప్పకుండా హ్యాపీ మ్యారేజ్ బ్యూరోకి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.